మాచర్ల ప్రాంత ప్రజలందరూ కూడా మీ డాక్టర్ సైదులు బహుజన్ సమాజ్ పార్టీ. కానీ నిన్న మొన్న జరుగుతున్నటువంటి దాడులు జరిగిన ఎన్నికలలో జరిగినటువంటి రక్తపాతం వీటన్నిటికి కూడా నీ ఓటే కారణం అని చెప్పేసి ఒకసారి మీకు మరోమారు గుర్తు చేస్తున్నాను. అసలు ఈ పతనమైపోతున్నటువంటి ఈ రాజకీయాల యొక్క ఎథిక్స్ అసలు వాళ్ళు వాళ్ళు ఎటువైపోతున్నారు, దేనికోసం ఈ విధంగా జరుగుతుందో ఒకసారి గమనించాలి. ఈరోజు ఇంత ప్రాణ నష్టం, ఇంత రక్తపాతం జరుగుతున్నదంటే అసలు వాళ్ళు ఇంతగా ఇరు పార్టీ వారు ఇంతగా వాళ్ళు ఒకరిపై ఒకరు ఇట్లా దాడులు చేసుకుంటున్నారంటే దీని వెనకమాల ఆంతర్యం అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు 2000కి 3000కి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఈ ఓటరే వాళ్ళని బలోపేతం చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసేసి వాళ్ళని ముందుకు నడిపిస్తున్నారు. ఒకసారి గమనించండి మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి మిమ్మల్ని వేడుకొని అడుగుతున్నాను. ఇలాంటి రక్తపాతాలు కానీ ఇలాంటి ప్రశాంతత కోల్పోయినటువంటి ఈ గ్రామాలన్నిటి కూడా మళ్ళీ మీరు తిరిగి ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి అంటే బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసుకొని మనము దాన్ని సమర్థించుకోవాలి. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో నేను చెప్పాను ఆర్ఓ గారికి, సార్ దయచేసి ఇక్కడ ఒక స్పెషల్ ఫోకస్ చేయండి, ఇది మీరు అన్ని ప్రాంతాలు వేరు మాచర్ల ప్రాంతం వేరు అని చెప్పాను. కానీ ఆయన చాలా సింపుల్గా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. ఎలా అంటే మేము ఆల్రెడీ వెబ్కాస్టింగ్ పెడుతున్నాము, ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ లేదని చెప్పేసి నాకు పలుమార్లు పొలిటికల్ మీటింగ్లో నాకు తెలియపరిచారు. కానీ లేదండి, మీరు అనుకున్నంత ప్రశాంతత కాదు, ఇక్కడ నివురుగట్టిన నిప్పులాగా ఇక్కడ ఒక్కసారిగా ఇట్లా బయటకు వచ్చేస్తారు, ఒకసారి గమనించండి సార్ అని చెప్పేసి నేను ఆయన వేడుకొనడం కూడా జరిగింది. అలాగనే నేను గొట్టిపల్ల విజిట్ చేశాను, అలాగే కేపీగూడెం విజిట్ చేశాను, కల్లకుంట విజిట్ చేశాను, అలాగే జట్టిపాలెం విలేజ్ విజిట్ చేశాను, అలాగే పాల్వాయి గేటు అంటే ఈ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు అన్నిటిని కూడా నేను చూశాను. కానీ 12 గంటల వరకు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు ఒక్కసారిగా వాళ్ళ యొక్క ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని ఓటర్లను భయభ్రాంతులు చేసేసి వాళ్ళకి ఇళ్లకు పరిమితం చేయడం, రక్తపాతం సృష్టించడం జరిగింది. ఒకసారి గమనించండి బహుజన మిత్రులారా, నీ ఓటు ఎటువైపు పోతుంది, ఎటువైపు ఎవరిని గెలిపించేసి ఎవరి కోసం నువ్వు ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని ఒకసారి అర్థం చేసుకోండి. అలాగనే ఈ మాచర్ల ప్రాంతాన్ని కూడా మనము ప్రజెంటు పోలీస్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేయాల్సిన బాధ్యత వరకు వాళ్ళు చేస్తున్నారు. కానీ మనమే వాళ్ళ మాట పట్టించుకోకుండా, వాళ్ళ మాట వినకుండా మనము ఈ విధమైనటువంటి దాడులు, ఈ విధమైన బయటికి రావడం, ఈ విధంగా ఒకరిపై ఒకరి మనము చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి మీరు గమనించేసి మీరు ఒకసారి మీ బంధుమిత్రులందరూ కూడా తెలియపరచండి. ఒక ప్రాణం పోతే మళ్ళీ మీరు తీసుకురాగలుగుతారా? ఏ రాజకీయ పార్టీ అయినా మళ్ళీ ఆ కుటుంబాన్ని నిలబెట్టగలుగుతుందా? ఎంతవరకు మీరు అండగా ఉంటారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ 2 రాజకీయ పార్టీలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి రక్తపాతం సృష్టిస్తున్నటువంటి ఏ ఒక్కరిని కూడా ప్రజలు సైలెంట్గా గమనిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఓటు విధానాన్ని ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా రానున్న భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మీకు తెలియపరచుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.